పవన్ కళ్యాణ్తో అనసూయ ఐటెం సాంగ్ అట. యాంకర్ అనసూయ రీసెంట్గా ఓ షోలో సంచలన న్యూస్ని తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాంబోలో సాంగ్ చేశానని మోత మోగిపోవటం ఖాయమంటూ మురిసిపోయింది అనసూయ. ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నా. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నా. నేను పవన్ కళ్యాణ్తో ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేశాను. ఆ పాట మోత మోగిపోతుంది అంటూ ఓ రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చింది అనసూయ. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయ పాట ఖచ్చితంగా ఐటెం సాంగ్ అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు మూవీ లవర్స్. గతంలో కూడా ఐటెం సాంగ్స్ చేసింది అనసూయ. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో జనసేన అఖండ విజయాన్ని తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో సినిమాలకు కాస్త దూరమయ్యారు. అయినా నటిస్తున్న 3 సినిమాలకు బ్రేకులు పడ్డాయి. అయితే తనకి వీలున్నప్పుడల్లా చేస్తానని, తనని ఓటేసి గెలిపించిన ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉండటంతో నిర్మాతలకు క్షమాపణలు చెప్తూ ఇండైరెక్ట్గా సినిమాలు చేయటం కష్టం అని చెప్పకనే చెప్పేశారు పవన్ కళ్యాణ్. అయితే ఓజీ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి కావడంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి ఖాళీ కుదిరినప్పుడు షూటింగ్ చేస్తే కనీసం ఆ సినిమా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆయన షూటింగ్కి రాకపోతే ఓజీ కూడా ఇప్పట్లో రావటం కష్టమే. ఇక రీమేక్ డైరెక్ట్గా రూపొందిన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఓజీనే ఎప్పుడొస్తుందో చెప్పలేనప్పుడు హరీష్ శంకర్ రీమేక్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. హరిహర వీరమల్లు చిత్రం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాబట్టి అనసూయ పవన్ కళ్యాణ్తో సాంగ్ చేశానని చెప్తుంది కాబట్టి అది హరిశంకర్ రీమేక్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్లోనే ఉండి ఉండొచ్చని టాక్ మొదలైంది. అది కూడా హరీష్ శంకర్ అంటే ఐటెం సాంగ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి అనసూయతో ఐటెం సాంగ్ పెట్టి ఉంటాడని ఆమె తాజా కామెంట్పై ఓ అంచనాకి వచ్చేస్తున్నారు సినిమా లవర్స్.